మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 040690322244. ప్రతి ఏటా ఫిబ్రవరి రాగానే దేశమంతా ఒక్కటే చర్చ. బడ్జెట్ ఏంటి, మనకేం వస్తుంది? కానీ బడ్జెట్ 2026కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ దేశాలు ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్న వేళ భారత జీడీపీ వృద్ధిని స్థిరంగా ఉంచడం మరియు సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా చూడటం ఈ బడ్జెట్ ముందున్న అతిపెద్ద సవాల్. మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ 2026 దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తుందా లేక సవాళ్లతో సతమతమవుతుందా? ఇలాంటి నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. గడియారం ముల్లో ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటల వైపు పరుగులు తీస్తుందబ్బా. పార్లమెంటు మెట్లపై ఆర్థిక మంత్రి అడుగు పెడుతుంటే అది కేవలం ఒక లెదర్ బ్యాగ్ కాదు, 140 కోట్ల మంది భారతీయుల తలరాతను మార్చే దిక్సూచి. గల్లీలోని సామాన్యుడు నుంచి ఢిల్లీలోని పారిశ్రామికవేత్త వరకు, పొలంలోని రైతు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి వరకు అందరి కళ్ళు ఈ ప్రసంగంపైనే ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగులేనుతున్న నక్షత్రంలా కనిపిస్తున్న వేళ మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ 2026 దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తుందని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ లో యువతకు అతిపెద్ద పీఠం దక్కే అవకాశాలున్నాయంటున్నారు. కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా చేతిలో నైపుణ్యం ఉంటేనే భవిష్యత్ అని ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే స్కిల్ ఇండియా పథకాలకు భారీ నిధులు, స్టార్టప్లకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. కొత్త పరిశ్రమలు స్థాపించే సంస్థలకు పన్ను మినహాయింపులు ఇస్తూ లక్షలాది ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా మోదీ సర్కార్ అడుగులేస్తూ ఉంది. ఉద్యోగం కోసం వేచి చూస్తున్న యువతకు ఈ బడ్జెట్ ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ డాక్యుమెంట్ లా ఉండబోతుంది. మేక్ ఇన్ ఇండియాకు కొత్త ఊపిరి పోస్తూ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాల్లో భారత్ ను గ్లోబల్ హబ్ గా మార్చేందుకు భారీ కేటాయింపులు ఉండవచ్చు. బడ్జెట్ ప్రసంగం వింటున్నప్పుడు ప్రతి మధ్యతరగతి ఉద్యోగి ఆశగా చూసేది ఆదాయపు పన్ను స్లాబ్ల వైపు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో చేతిలో మిగిలే ఆదాయం పెరగాలి అంటే పన్ను పరిమితి పెరగాలి. ఈసారి కొత్త పన్ను విధానంలో మరిన్ని రాయితీలు ఉంటాయని, ముఖ్యంగా ఇంటి అద్దె, గృహ రుణాలపై వడ్డీ మినహాయింపులు పెరుగుతాయని లక్షలాది మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిత్యావసర ధరలు చుక్కలు తరుణంలో ఈసారి ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులుంటాయని మార్కెట్ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతుకు ఈ బడ్జెట్ భరోసా ఇవ్వబోతుంది. ఎరువుల సబ్సిడీలు కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కేటాయింపులు ఉండొచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసర వస్తువులపై సబ్సిడీల కొనసాగింపు సామాన్యుడి గృహ బడ్జెట్ ను సమతుల్యం చేయనుంది. దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు కీలకం. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం భారీ బడ్జెట్ కేటాయించడం ద్వారా అటు అభివృద్ధి, ఇటు ఉపాధి రెండు సాధ్యమవుతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా గృహ రుణాల వడ్డీ రేట్లపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ముపై వచ్చే వడ్డీయే సీనియర్ సిటిజన్లకు ప్రాణాధారం కదా. సేవింగ్స్ స్కీమ్లపై వచ్చే వడ్డీపై టీడీఎస్ మినహాయింపులు పెంచడం, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను తగ్గించడం వంటి నిర్ణయాలు వృద్ధులకు నిజమైన ఆసరా కానున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే కాదు, ఇది 140 కోట్ల భారతీయుల ఆంక్షలకు ప్రతిరూపం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ, పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ, పేదవాడి కడుపు నింపేలా ఈ బడ్జెట్ ఒక సమతుల్యమైన మాస్టర్ ప్లాన్ అవుతుందని దేశమంతా భావిస్తోంది.